హాయ్ అండి, ప్రజెంట్ నేను విజయవాడ సిటీలో ఉన్నానండి. అది కూడా చాలా ఫేమస్ మున్సిపాలిటీ అయినటువంటి పోరంకి మున్సిపాలిటీలో ఉన్నానండి. ప్రజెంట్ ఏంటంటే పోరంకిలో ఒక కొత్త వెంచర్ లాంచ్ అవుతుంది. అయితే ఈ వెంచర్ లాంచ్ చేయడానికి ముందే ఆల్రెడీ ఇక్కడ 2 ఫేజ్లు విజయవంతంగా కంప్లీట్ చేసిందండి ఈ కంపెనీ. ఈ కంపెనీ ఏంటంటే ఇప్పటి వరకు మనకి గుంటూరు, విజయవాడ, మంగళగిరి, వినుకొండ ఇలాంటి ప్లేసెస్లో, అలాగే బాపట్ల, చీరాల్లో కూడా చాలా వెంచర్ డెవలప్మెంట్ చేసేయటం జరిగింది. మనకు ఇప్పుడు హైదరాబాద్లో కూడా మెగా వెంచర్లు అతి తొందరలో లాంచ్ చేస్తున్నారు. చాలా పెద్ద కంపెనీ అండి, ఎక్సలెంట్ కంపెనీ, డెవలప్మెంట్స్లో రాజీ పడిన కంపెనీ. వీళ్ళ వెంచర్లో మనం కానీ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే డెవలప్మెంట్స్ అలా చేస్తారు, ఏరియా కూడా అలాంటి ఏరియాలు ఎన్నుకుంటారు. ఇప్పుడు కూడా మనకు అలాంటి ఏరియా. అయితే మనకు విజయవాడ బందర్ హైవే అనేది చాలా ఫేమస్ అండి. అయితే ప్రజెంట్ ఎక్కువగా రియల్ ఎస్టేట్ ట్రెండ్ అంతా జరుగుతుంది ఏంటంటే బందర్ హైవేలో కంకిపాడు నుండి మనకి బందర్ వరకు, మచిలీపట్నం వరకు జరుగుతుంది. ఎందుకంటే లో కాస్ట్ అటు దొరుకుతున్నాయి కాబట్టి. అయితే ప్రీమియం ప్లాట్స్ కావాలి మీకు, మంచి ప్రైమ్ లొకేషన్లో కావాలి, బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు, డెవలప్మెంట్స్ అదిరిపోవాలి, ఒక రేంజ్లో ఉండాలి, ఎవరో కూడా ఇలాంటి డెవలప్మెంట్స్ చేయకూడదు, పైగా ఏరియా బాగుండాలి, ఫ్యూచర్ బాగుండాలనుకుంటే మాత్రం ది బెస్ట్ ప్లేస్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ అయింది, ఇది కస్టమర్సే రీసేల్ చేసుకుంటున్నారండి, అద్భుతమైన రీసేల్స్ చేసుకుంటున్నారు రీసెంట్గా. అయితే ఇది పోరంకి అనుకున్నాం కదండి. అయితే పోరంకి హైవే మీద మనకి కంకిపాడు వరకు ఎక్కడ గ్యాప్ లేకుండా ఇళ్ళు కనపడతా ఉంటాయి. ఎక్కువ ఇది ఎడ్యుకేషన్ హబ్ కాబట్టి స్కూల్స్, కాలేజెస్ అన్నీ కనపడతా ఉంటాయి. అలాగే అపార్ట్మెంట్ ట్రెండ్ అంతా బందర్ హైవేలో ఉంది కాబట్టి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కనపడతా ఉంటాయి. ఇప్పుడైతే హై రేంజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు అందరూ. పోరంకి బందర్ హైవే అనుకున్నాం కదండి, మనకు కనపడేది ఏంటంటే గోడవెల్లి అండి, ఏలూరు రోడ్ అంటారు. అదే మనకి చెన్నై కోల్కతా నేషనల్ హైవే కూడా అదే. ఈ బందర్ హైవేకి ఆ చెన్నై కోల్కతా నేషనల్ హైవేకి మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో మనకి 32 ఏకర్స్ ఈ కంపెనీ డెవలప్ చేయడం జరిగింది. ఇలాంటి కంపెనీ డెవలప్మెంట్ చేస్తుంది కాబట్టి గ్రోత్ పెరిగిందండి, ఇన్వెస్ట్మెంట్ కి మంచి రిటర్న్ వచ్చింది కొనుక్కున్న వాళ్ళందరికీ. అయితే డెవలప్మెంట్స్ గురించి చూసుకుందాం. ఎందుకు కస్టమర్లకి వీళ్ళ డెవలప్మెంట్స్ ఇష్టం అంటే కనీసం 10 నుండి 15 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటుందండి డెవలప్మెంట్. నేను ప్రూఫ్ చూపిస్తానండి. డెవలప్మెంట్ ఇక్కడ చూడండి ఎంత హైట్ లో ఉందో చూడండి. సిసి రోడ్డు 2 లేయర్స్ వేసారు చూడండి. ఇక్కడ రిటైనింగ్ వాల్ కట్టారు చూడండి, ప్యూర్ కాంక్రీట్ రిటైన్ వాల్. సిసి రోడ్ కి రిటైన్ వాల్ కి మధ్యలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్ని కూడా ప్రజెంట్ చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఫుట్ పాత్ ఇస్తారండి మొత్తం టైల్స్ తో. ఇక్కడ డెవలప్మెంట్స్ ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నాయి. అలాగే చెట్లు వస్తాయి, ఎవెన్యూ ప్లాంటేషన్ వస్తాయి. అయితే ఇందులో పార్క్ చూడండి, అక్కడ అద్భుతమైన పార్క్. ఈ పార్క్ మామూలుగా డెవలప్మెంట్ చేస్తే సరిపోద్ది, కానీ మొత్తం కూడా చైనా నుంచి ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ చేసే చెట్లు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అయితే ఇదేంటంటే మనకి ఫస్ట్ ఫేజ్ అండి, 20 ఎకరాలు అనుకున్నాం కదండి. సెకండ్ ఫేజ్ మనకి రోడ్డు దాటితే సెకండ్ ఫేజ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే 80 హౌసెస్ కట్టారండి, 80 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్రెడీ కస్టమర్స్ కొనుక్కున్నారు చూడండి. 80 హౌసెస్ గేటెడ్ కమ్యూనిటీ సెకండ్ ఫేజ్ లో వచ్చింది. ఇది ఫస్ట్ ఫేజ్. ఈ ఫస్ట్ ఫేజ్ లో రేట్ ఏదైనా అవనివ్వండి, కస్టమర్స్ స్క్వేర్ యార్డ్ 30,000 కి రీసేల్ చేసుకున్నారు. కంపెనీ కూడా లాస్ట్ లో రిమైనింగ్ ప్లాట్స్ కూడా 30,000 కి సేల్ చేయడం జరిగింది. ఈ ఏరియా అంతా కూడా మొత్తం 30,000 జరుగుతుందండి. అయితే ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఓపెన్ చేస్తున్నారు. ఫస్ట్ సెకండ్ ఫేజ్ కలిపి 32 ఏకర్స్. థర్డ్ ఫేజ్ అంతా కలిపి మొత్తం ఇది ఒక 50 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ అవుతుందండి పోరంకిలో. ఈ ఫస్ట్ ఫేజ్ లో కొంతమంది రీసేల్ కి అడుగుతున్నారు, రీసేల్ దొరకట్లేదండి ప్రజెంట్, అంత డిమాండ్ ఉంటుంది వీళ్ళ వెంచర్లో. అయితే ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో కొనలేని వాళ్ళు థర్డ్ ఫేజ్ లో కొనుక్కోవచ్చు. థర్డ్ ఫేజ్ లో ఏంటంటే అతి తొందరలో లాంచ్ చేస్తున్నారండి. ప్రీ బుకింగ్ ఓపెన్ అయింది. మనకు విజయవాడ పంటకాలం రోడ్లో ఆఫీస్ ఉంటుంది, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర. ఈ వీడియోలో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి చూపిస్తారు. అయితే కంపెనీ బాగుంది, వెంచర్స్ ఎక్కడ రాజీ పడకుండా డెవలప్మెంట్ చేస్తారు. ఆల్రెడీ సాచురేషన్ పాయింట్కి రేట్ వచ్చింది 30,000. మరి తర్వాత పెరగాలంటే ఎలా, దానికి కూడా సొల్యూషన్ ఉందండి. ఇక్కడ ఈ రేట్లే డబల్ అవటానికి ఆస్కారం ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ మెయిన్ రోడ్డు మీద ఇక్కడున్న రేటుకి డబల్ ఉంది ఆల్రెడీ మెయిన్ రోడ్డు మీద. ఆ మెయిన్ రోడ్డు ఎంత దూరం ఉంది, చాలా దూరం ఏం లేదండి, 1 కిలోమీటర్ ఉంది. చూడండి, బ్లూమింగ్ డేల్ స్కూల్ కనపడుతుంది చూడండి, ఇంటర్నేషనల్ స్కూల్ కనపడుతుంది.
అలాగే అపార్ట్మెంట్స్ చూడండి, అన్నీ కూడా అపార్ట్మెంట్స్. అయితే ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు ఏంటంటే పోరంకి టు గోడవల్ రోడ్ అండి. అది ప్రపోజ్డ్ 120 ఫీట్ రోడ్ అండి. 120 ఫీట్ రోడ్డు, 120 అడుగులు వెడల్పోయిన రోడ్డు. అయితే మనకి సైడ్ ఉన్న డ్రైనేజీలు తీసేసిన 100 అడుగుల రోడ్డు డెవలప్మెంట్ చేస్తారండి. ప్రపోజల్ ఉంది దానికి. అయితే ఈ రోడ్డుకి ప్యారల్గా ఇటు రోడ్డు ఉంది చూడండి, అన్ని హై రేజ్ అపార్ట్మెంట్లు కనపడుతున్నాయి చూడండి. అదే కామినేని రోడ్డు అంటారు, కామినేని హాస్పిటల్ రోడ్డు. ఇప్పుడు కమర్షియల్గా సూపర్గా డెవలప్మెంట్ అవుతుందండి కామినేని రోడ్డు. మనకు విజయవాడ ఎంజీ రోడ్డు తర్వాత అంత హైలైట్స్ ఆ రోడ్లోనే ఉన్నాయి. దానికి ప్యారలల్ రోడ్డు, దానికి పక్కన ఉన్న రోడ్డు, ఇది కూడా 100 ఫీట్ల రోడ్డు. ఇప్పుడు చూడండి గేటెడ్ కమ్యూనిటీస్ డెవలప్మెంట్ అవుతున్నాయి. ఈ రోడ్డు కూడా కామినేని రోడ్ లాగా డెవలప్మెంట్ అవుతుందండి, ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ కొనుక్కుంటే ఈ బడ్జెట్లో రేట్లు పెరగడానికి కారణం ఇది 100 ఫీట్ రోడ్ అవుతుందండి. అదొక్కటే కాదండి, ఇది సూపర్ హైలైట్ అండి, ఎక్సలెంట్ హైలైట్. ఏ వెంచర్కి లేని హైలైట్ రాబోతుందండి ఇక్కడ. అదేంటంటే మనం డెవలప్ చేసే థర్డ్ ఫేజ్కి ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుందండి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుంది. మనం తీసుకున్న ల్యాండ్లో కూడా చాలా తక్కువ ల్యాండ్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లోకి వెళ్తుంది. అంటే మన వెంచర్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఆనుకుని ఉంది. ఇది సూపర్ హైలైట్ అండి. మన వెంచర్లో నుండి డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్ళొచ్చు అనుకుంటున్నాం, రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు. అమరావతి రాజధానిలోకి ఎన్ సిరీస్, ఈ సిరీస్, ఎస్ సిరీస్ రోడ్లన్నీ కూడా కనెక్ట్ అయ్యే వన్ అండ్ ఓన్లీ రింగ్ రోడ్ ఏదంటే అది ఇన్నర్ రింగ్ రోడ్. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ మన వెంచర్ పక్క నుండి వెళ్తుంది. ఇది అద్భుతమైన హైలైట్ అండి. రేట్ ఎంత అనేది ఓపెనింగ్ రోజు చెప్తారండి, లేదంటే ఫ్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. మీరు ఆఫీస్కి వెళ్తే అక్కడ మాట్లాడవచ్చు అన్ని విషయాలు. ప్రజెంట్ అఫీషియల్ లాంచ్ అవ్వలేదు కాబట్టి రేట్ చెప్పడానికి లేదు, మీరు కంపెనీతో మాట్లాడండి డైరెక్ట్గా. ఈ వెంచర్లో డెవలప్మెంట్ సూపర్గా ఇవ్వటం ఒకటే కాదండి, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ జోన్, ఇలాంటి ఎమ్యూనిటీస్, అద్భుతమైన ఎమ్యూనిటీస్ ఇస్తున్నారండి. ఎమ్యూనిటీస్ కోసం మీరు బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, వెంచర్లోనే అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి. సో డియర్ ఇన్వెస్టర్స్, లగ్జరీగా లైఫ్ లీడ్ చేయాలి, మంచి ప్రైమ్ లొకేషన్లో ప్రీమియం ప్లాట్స్ కొనాలి, లైఫ్ చాలా అద్భుతంగా ఉండాలనుకుంటే ఇలాంటి వెంచర్స్ విజయవాడలో మీరు చూస్ చేసుకోవటం బెటర్. ఎందుకంటే 24/7 సెక్యూరిటీ ఉంటుందండి, చుట్టూ పెద్ద కాంపౌండ్ వాళ్ళతో, అద్భుతమైన వాటర్ ట్యాంకు, వాటర్ ఫెసిలిటీ, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. అయితే ఇక్కడ గవర్నమెంట్ రేటే 20,000 ఉందండి స్క్వేర్ యార్డు. గవర్నమెంట్ రేటే 20,000 ఉంది. మున్సిపాలిటీ, పోరంకి మున్సిపాలిటీ మన కంకిపాడు వరకు గ్రేటర్ విజయవాడ చేసేస్తున్నారు. ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ప్రీమియం ప్లాట్స్ కావాలనుకుంటే ది బెస్ట్ వెంచర్ అండి. కాబట్టి థర్డ్ ఫేజ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ కంపెనీ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.